హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమ్యాథ్ వరల్డ్. ఈరోజు టాపిక్ ప్రాబబిలిటీ ఫంక్షన్ అండ్ అడిషన్ థీరం. ప్రాబబిలిటీ ఫంక్షన్ ఎస్ అనేది ఒక శాంపిల్ స్పేస్ తీసుకుంటే ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ పిని పి ఆఫ్ ఎస్ నుంచి ఆర్ అనే రియల్ నెంబర్ సెట్కి పి అనే ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ని డిఫైన్ చేశాము. ఇది ఎట్లా అంటే దీన్ని ఎప్పుడు ఈ పి అనే రియల్ వాల్యూడ్ ఫంక్షన్ని ప్రాబబిలిటీ ఫంక్షన్ అని చెప్పని ఎప్పుడు అంటామంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్, ఈ శాంపిల్ స్పేస్ ఎస్లో ఏదైనా ఒక సబ్సెట్ తీసుకుంటే ఏ కంటైన్డ్ ఇన్ ఎస్ అంటే ఒక సబ్సెట్ని ఏమైనా తీసుకున్నాం ఒక ఈవెంట్ని, ఆ ఈవెంట్ ఎలా జరిగి ఉండాలంటే పి ఆఫ్ ఏ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఉండాలి. శాంపిల్ స్పేస్లో ఏ ఈవెంట్ని సబ్సెట్గా తీసుకున్నా దాని యొక్క ప్రాబబిలిటీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా ఉంటుంది అండ్ ఆల్సో స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 1 కన్నా తక్కువగా ఉంటుంది. ఈ కండిషన్ అనేది ఆబ్జెక్టివ్లో బాగా యూజ్ అవుతుంది. ఈ 3 కండిషన్స్ ఆబ్జెక్టివ్ పర్పస్లో యూజ్ అవుతాయి. పి ఆఫ్ ఏ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 జరుగుతుంది. ఈ కండిషన్ జరిగితే అదొక ప్రాబబిలిటీ ఫంక్షన్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీని తీసుకుంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఎప్పుడు 1. పి ఆఫ్ ఎస్ అనేది ఎలా ఉంటుందంటే ఆల్వేస్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1గా ఉంటుంది. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ 0 అండ్ 1. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎంటీ సెట్ తీసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎంటీ సెట్ అంటే ఒక ఎంటీ సెట్కి ప్రాబబిలిటీ ఆల్వేస్ 0. నెక్స్ట్ ఏబి అనే రెండు ఈవెంట్స్ని శాంపిల్ స్పేస్లో తీసుకుంటే ఏ కామా బి అనేవి శాంపిల్ స్పేస్లో తీసుకున్నాం దాని యొక్క ప్రాబబిలిటీ పి ఆఫ్ ఎస్ ఇది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఎంటీ అంటే ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఆల్రెడీ డెఫినేషన్లో చెప్పుకున్నాం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏబీలు ఏవైనా రెండు ఈవెంట్స్ని శాంపిల్ స్పేస్లో తీసుకున్నా వాటి యొక్క ఇంటర్సెక్షన్ కనుక ఎంటీ అయితే వాటి యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది ఏమీ లేదు, ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ ఏమి లేవు అంటే కనుక ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతాయి. సో ఏబి అనేవి శాంపిల్ స్పేస్లో రెండు సబ్సెట్స్గా తీసుకున్నాం అండ్ ఆ రెండు ఈవెంట్స్ కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఉంటే నెక్స్ట్ మన కండిషన్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి జరగాలి. ఈ 3 కండిషన్స్ జరిగితే ఆ పి అనే రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఏమంటాం ప్రాబబిలిటీ ఫంక్షన్ అని చెప్పనని చెప్తాం. ఇది పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి, దీనినే ఏమంటామంటే ఎడిటివ్ యాక్సియం అని చెప్పనని కూడా అంటారు, ఎడిటివ్ యాక్సియం. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్. ఆల్రెడీ ఒక డెఫినేషన్ చెప్పుకున్నాం. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఏబీల రెండు శాంపిల్ స్పేస్లో సబ్సెట్స్గా తీసుకుంటే శాంపిల్ స్పేస్లో ఏవైనా రెండు ఈవెంట్స్గా తీసుకుంటే వాటిని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని ఎప్పుడు అంటాం ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు శాంపిల్ స్పేస్ అవ్వాలి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ అవ్వాలి అని చెప్పని ఆల్రెడీ ఒక డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకటే ఈవెంట్ని తీసుకుంటే ఏ అనే ఒక ఈవెంట్ని శాంపిల్ స్పేస్లో తీసుకున్నాం అంటే సబ్సెట్గా తీసుకున్నాము. ఇది ఇప్పుడు కాంప్లిమెంటరీ అని చెప్పని అంటాము. అంటే కాంప్లిమెంటరీ ఎలా చెప్తామంటే ఒక శాంపిల్ స్పేస్ ఇలా ఉంది అనుకోండి, దానిలో ఏ అనేది ఒక ఈవెంట్, ఇది ఏ అనే ఒక ఈవెంట్, ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా ఇది మొత్తము ఏ కాంప్లిమెంట్ అవుతుంది అంటే ఎస్ మైనస్ ఏ పార్ట్ అనమాట. సో దీన్నే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటాం. అంటే ఏలో కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో రిమైనింగ్ ఎలిమెంట్స్ మొత్తాన్ని కాంప్లిమెంటరీ ఎలిమెంట్స్ అని చెప్పని అంటాం. దీన్నే ఎస్ మైనస్ ఏతో డినోట్ చేస్తాం. ఇదే డెఫినేషన్ చూడండి. ఏ అనేది ఏదైనా ఈవెంట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో తీసుకున్నాం శాంపిల్ స్పేస్లో. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ ఏ ఈజ్ డినోటెడ్ బై ఏ కాంప్లిమెంట్. దీనిని ఏ బార్ అని రాయొచ్చు, ఏ పవర్ సిగా కూడా రాయొచ్చు. ఎలా రాసినా దీన్ని ఎలా చదవాలి అంటే ఏ కాంప్లిమెంట్ అని చదవాలి లేదా కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ. ఎస్ మైనస్ ఏ పార్ట్ అంటే ఏంటి అంటే టోటల్ శాంపిల్ స్పేస్లో ఏ కాకుండా రిమైనింగ్ ఎక్స్క్లూడెడ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తాన్ని కాంప్లిమెంట్ పార్ట్ అంటాం. దీన్నే ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆల్రెడీ ప్రాబబిలిటీ ఫంక్షన్ నుంచి టోటల్ ప్రాబబిలిటీ 1 అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి పి ఆఫ్ ఏ, ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంకా ఇది మొత్తం ఈ కాంప్లిమెంట్ కదా, ఏని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ పార్ట్ మొత్తం కాంప్లిమెంట్ సెట్.
సో దీన్ని ఎట్లా చెప్పచ్చు, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు, అంటే టోటల్ శాంపుల్ స్పేస్ అయింది కదా, టోటల్ శాంపుల్ స్పేస్ సమ్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎంత 1కి ఈక్వల్ కనుక ఇది 1 అవుతుంది. అదే ఇక్కడ నోట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఆడ్స్ ఇన్ ఫేవర్, ఆడ్స్ ఎగ్నెస్ట్ ఎన్ ఈవెంట్. ఇది కూడా ఎంసెట్ అండ్ జేఈఈలో ఇంపార్టెంట్ బిట్. ఇది ఈ ఫార్ములాస్ ఎట్లా వస్తాయి, అసలు ఆడ్స్ ఇన్ ఫేవర్ అంటే ఏంటి, ఆడ్స్ ఎగ్నెస్ట్ ఈవెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఆడ్స్ ఇన్ ఫేవర్ అని చెప్పనంటే, ఏ అనేది ఏదైనా ఒక ఈవెంట్ ఇచ్చారు, దానికి ఫేవరబుల్ కేసెస్, సపోజ్ ఒక కాయిన్ని టాస్ చేసాము, ఒక 2 కాయిన్స్ తీసుకొని టాస్ చేసాం అనుకోండి, అందులో హెడ్స్ పడే పాసిబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. 2 హెడ్స్, 2 కాయిన్లను టాస్ చేసినప్పుడు 2 హెడ్స్ పడే ప్రాబిలిటీని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పనంటే ఇవి ఫేవరబుల్ కేసెస్ అనమాట. రిమైనింగ్ కేసెస్ ఏముంటాయి, 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు అంటే హెడ్ అండ్ టెయిల్ ఉంటుంది, టెయిల్ అండ్ హెడ్ ఉంటుంది, టెయిల్ అండ్ టెయిల్ కూడా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏమవుతాయి అంటే ఆడ్స్ ఎగ్నెస్ట్ అవుతాయి అనమాట. అంటే ఇవి ఫేవరబుల్ కేసెస్ కాదు, ఫెయిల్యూర్ కేసెస్ అని. మనకి ఫేవరబుల్ కేసెస్ అంటే ఏంటి, 2 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు 2 హెడ్స్ పడే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు ఫేవరబుల్ కేసు ఇది అవుతుంది. నెక్స్ట్ ఈ రిమైనింగ్ 3 ఏమవుతాయి, ఫేవరబుల్ కేసెస్ కాదు, అంటే ఫెయిల్యూర్ కేసెస్ అని చెప్పని అర్థం అనమాట. సో దాన్ని ఎట్లా చెప్తామంటే ఆడ్స్ ఇన్ ఫేవర్. ఆడ్స్ ఇన్ ఫేవర్ అంటే రేషియో అమ్మ, రేషియో ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సక్సెస్ కేస్. సక్సెస్ కేస్ అంటే మనకి పాసిబిలిటీ అయ్యేది, మనని ఫైండ్ అవుట్ చేయమన్న కేసు ఏదైతే ఉంటుందో అది బై నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఇది ఆడ్స్ ఇన్ ఫేవర్ అంటే. అదే ఆడ్స్ ఎగ్నెస్ట్ ఈవెంట్ అంటే దీనికి రివర్స్, ఫెయిల్యూర్ కండిషన్స్ ముందు రాయాలి, అంటే న్యూమరేటర్లో రాయాలి, నెక్స్ట్ డినామినేటర్ వచ్చేసి ఆడ్స్ ఇన్ సక్సెస్ అవుతుంది. సో ఇది ఆడ్స్ ఎగ్నెస్ట్ అని చెప్పాను డెఫినేషన్. దీన్నే చూడండి, మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఏ అనే ఒక ఈవెంట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఇచ్చారు. నెక్స్ట్ ఆడ్స్ ఇన్ ఫేవర్ ఫైండ్ అవుట్ చేయండి అంటే రేషియో ఏంటి, పి ఆఫ్ ఏ ఇస్ టు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. పి ఆఫ్ ఏ అంటే మన ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో హెడ్ హెడ్ అని చెప్పని అనుకున్నాం కదా, సక్సెస్ కేసెస్. సో దాని యొక్క ప్రాబబిలిటీ ఈస్ టు కదా రేషియో, లేదా డివైడెడ్ బై అని కూడా రాసుకోవచ్చు. పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అని చెప్పాను. పి ఆఫ్ ఏ ఈస్ టు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ అంటే మన ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో ఆ కేసు కాకుండా రిమైనింగ్ కేసెస్ అన్నీ అనమాట. సో ఇది ఆడ్స్ ఇన్ ఫేవర్ అంటే. నెక్స్ట్ ఆడ్స్ ఎగనెస్ట్ ఏ అని చెప్పని అన్నారు. ఆడ్స్ ఎగనెస్ట్ ఏ అంటే ఫస్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెయిల్యూర్ కండిషన్స్ తీసుకుని నెక్స్ట్ సక్సెస్ కండిషన్స్ తీసుకోవాలి. వీటి యొక్క రేషియోని మనం ఆడ్స్ ఎగనెస్ట్ ఈవెంట్ అని చెప్పని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆడ్స్ ఎగనెస్ట్ ఎన్ అన్బయాస్డ్ కాయిన్ ఈజ్ టాస్డ్ 5 times. ఒక కాయిన్ తీసుకొని దాన్ని 5 times టాస్ చేశారు. ద ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 tail ఈజ్ అన్నాడు. ఆడ్స్ ఇన్ ఫేవర్ అనగానే మనకి ఏ ఫార్ములా అమ్మా, పి ఆఫ్ ఏ ఈజ్ టు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. ఇది మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. పి ఆఫ్ ఏ ఈజ్ టు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీనికోసం మనకి ఏం తెలుసు, ఒక కాయిన్ని 5 times టాస్ చేశారు అని తెలుసు. సో ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2^5. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఇచ్చినా కూడా ఎన్ ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఫార్ములా 2^n. అంటే ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ టైల్ 2 పాసిబిలిటీసే ఉన్నాయి కదా, ఆ 2 పాసిబిలిటీస్ పవర్ ఎన్ని టైమ్స్ టాస్ చేశారో అన్ని టైమ్స్ రాయాలి. అదే డైస్ ఇచ్చి 5 times 6 times టాస్ డైని రోల్ చేశారు అని చెప్పనిస్తే దానికి 6^n ఎన్ ఆఫ్ ఎస్ అనేది వచ్చేది. ఇది డైస్ కండిషన్లో అయితే. డైస్ కండిషన్లో అయితే ఎన్ ఆఫ్ ఎస్ అనేది 6^n అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చింది ఒక కాయిన్ కనుక కాయిన్కి ఎన్ ఆఫ్ ఎస్ ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టోటల్ శాంపుల్ స్పేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే 2^n ఫార్ములా. 2^n అంటే ఎన్ని టైమ్స్ టాస్ చేశారో అన్ని టైమ్స్ 2^5 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 32. నెక్స్ట్ మనకు ఒక ఫార్ములా తెలుసు, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్. ఏంటది ఇది, సమ్ ఆఫ్ శాంపుల్ స్పేస్. టోటల్ సమ్ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటే
శాంపుల్ స్పేస్లో ఏ అనే ఒక ఈవెంట్ తీసుకున్నాం, దానికి కాంప్లిమెంట్ ఈవెంట్, ఈ రెండింటి యొక్క ప్రాబబిలిటీ దేనికి ఈక్వల్ అవుతుంది, 1కి ఈక్వల్ అవుతుంది. సో ఈ కండిషన్లో నెక్స్ట్ ఇది చూద్దాం. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ద ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు. అట్లీస్ట్ 1 హెడ్ అంటే 5 కాయిన్స్ కదా టాస్ చేసింది, హెడ్ అట్లీస్ట్ 1 హెడ్ అంటే 4 హెడ్స్ ఉండి 1 టైల్ ఉండొచ్చు, అట్లీస్ట్ 1 మాత్రమే టైల్ అన్నాడు కనుక అంటే పి ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ చూడండి, 4 హెడ్స్ 1 టైల్ ప్లస్ 3 హెడ్స్ అట్లీస్ట్ అంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ అని, 2 టైల్స్ ప్లస్ 2 హెడ్స్ 3 టైల్స్, నెక్స్ట్ ప్లస్ 1 హెడ్ 4 టైల్స్, నెక్స్ట్ 0 హెడ్స్ 5 టైల్స్. ఇది మొత్తం మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబబిలిటీ. ఇది అన్నీ ఇండివిజువల్గా ఫైండ్ చేసి ప్లస్ మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అన్నది. ఏ కాంప్లిమెంట్ అంటే మనకు కావాల్సింది ఏంటి, అట్లీస్ట్ 1 హెడ్ 1 టెయిల్ అని చెప్పని అన్నారు. అంటే అసలు టెయిల్ అనేది లేని కండిషన్ అంటే టోటల్ అన్ని హెడ్సేగా. 5 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 5 కాయిన్స్ మీద హెడ్స్ వచ్చాయి అని చెప్పాను. అంటే 5 హెడ్స్ 0 టెయిల్స్ అని ఈక్వల్ టు 1. ఇది మన కండిషన్. ఇప్పుడు ఇవి మొత్తం ఫైండ్ అవుట్ చేయడం కన్నా పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది మొత్తం ఏ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబబిలిటీనే కదా, ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ 5 హెడ్స్ 0 టెయిల్స్ అని రాసుకోండి. సో ఇది ఫైండ్ అవుట్ చేయడం ఈజీ, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ నెంబర్ ఆఫ్ హెడ్స్. ఎన్నమ్మ పడేది మనకి 5 కాయిన్స్ని ఎట్ ఏ టైం టాస్ చేసినప్పుడు, ఒక కాయిన్ని 5 టైమ్స్ టాస్ చేసినప్పుడు మనకి ఈ టోటల్గా 5 కాయిన్స్ మీద హెడ్ 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 అనేది కనిపించే పాసిబిలిటీ ఎన్ ఆఫ్ ఏ, అది 1 టైం బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఎంత 32, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే 31/32. ఇప్పుడు ఇదేం వాల్యూ, పి ఆఫ్ ఏ వాల్యూ. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ మనకి తెలిసిందే కదా, కాంప్లిమెంట్ అంటే టోటల్ 5 హెడ్స్ అంటే ఎన్ ఆఫ్ ఈ ఎంత 1 ఎన్ ఆఫ్ ఎస్ అంటే 32. సో మనం ఫైండ్ అవుట్ చేయమంది పి ఆఫ్ ఏ ఈజ్ టు ఆడ్స్ ఇన్ ఫేవర్. P of A is to P of A complement, which is equals to P of A అంటే 31/32 is to 1/32. డినామినేటర్స్ క్యాన్సిల్ అయితే మన ఫైనల్ ఆన్సర్ 31 is to 1. ఇది ఫైనల్ ఆన్సర్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈ ఫార్ములా ఇది మీరు అర్థం చేసుకోవడం కోసం రాశాను, మీరు డైరెక్ట్గా చేయొచ్చు. P of A is equals to 1 minus P of A complement అని రాసి 5 హెడ్స్ అండ్ 0 టెయిల్స్ ఉండడానికి ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్ ప్రాబబిలిటీ, దాని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. ఇది ఐపీఈలో చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ అండ్ మెయిన్స్కి మీరు ఈ ఫామ్లో ఒకటి గుర్తుపెట్టుకొని ఎట్లా చేయాలి అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ థీరం ప్రూఫ్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏ బీలు అనేవి ఎడిషన్ థీరంలో ఏ బీలు అనేవి ఏవైనా 2 ఈవెంట్స్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ ఎస్, దెన్ P of A union B is equals to P of A plus P of B minus P of A intersection B. దీన్ని 2 కేసెస్లో ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ కేస్ తీసుకుంటే కేస్ 1, సపోజ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ అయితే, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ అంటే శాంపుల్ స్పేస్ తీసుకోండి, ఇంటర్సెక్షన్ అనేది ఏమీ జరగట్లేదు, ఇది ఏ అనే సెట్, ఇది బి అనే సెట్, ఇది శాంపుల్ స్పేస్లో ఏబీలు 2 ఇంటర్సెక్షన్ అనేది లేవు, ఈవెంట్స్ ఇట్లా ఉన్నాయి. అయితే ఇంటర్సెక్షన్ ఎంటీ అయింది. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎంటీ సెట్. ప్రాబబిలిటీ ఫంక్షన్లో మనం తెలుసుకున్నాం, ప్రాబబిలిటీ ఆఫ్ ఎంటీ సెట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 0. నెక్స్ట్ బై additive axiom, by definition of additive axiom
P of A union B is equals to P of A plus P of B. Additive axiom definition ఏంటి? P of A plus P of B. సో దీనికి P of A plus P of B minus 0ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 0ని ఈ వాల్యూకి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా వాల్యూ చేంజ్ అవ్వదు. ఎందుకు సబ్ట్రాక్ట్ చేశాను అంటే ఆల్రెడీ ఎడిటివ్ యాక్సియం డెఫినేషన్లో P of A union B is equal to P of A plus P of B ఇక్కడ వరకు కండిషన్ ఉంది. ఇంకా రిమైనింగ్ మనకి రావాల్సిన కండిషన్ మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. ఆల్రెడీ మనకి ఈ కండిషన్లో P of A ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందమ్మా? ఇక్కడ ఎంటీ సెట్ 0 అయిపోయింది. సో ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా ఈ వాల్యూకి చేంజ్ ఏమి ఉండదు. మనం ఫార్ములా ప్రూఫ్ కోసం అని చెప్పనని ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసాం. P of A intersection B. సో P of A union B is equals to మనకు కావాల్సిన ఎడిషన్ థీరం P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B వచ్చింది. నెక్స్ట్ కేస్ 2 చూస్తే సపోజ్ A intersection B is equals to ఈజ్ నాన్ ఎంటీ. ఆల్రెడీ ఎంటీ తీసుకున్నాం కదా, ఇప్పుడు నాన్ ఎంటీ తీసుకోండి. సపోజ్ A intersection B ఈజ్ నాన్ ఎంటీ. నాన్ ఎంటీ అంటే ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ అనేవి కొన్ని ఉన్నాయి అని చెప్పనని. అంటే ఏ బీలు ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఇది ఏ అనే సెట్, ఇది బి అనే సెట్. ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది, ఇది శాంపుల్ స్పేస్లో ఉన్నాయి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. సో అది ఫైండ్ అవుట్ నౌ. P of A union B is equals to P of A union. A union A అంటే మనం ఈ సెట్ మొత్తం ఈ ఈవెంట్ని మొత్తం కన్సిడర్ చేసాం. P of A. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏముంది? ఈ పార్ట్ ఉంది. B అంటే టోటల్గా ఇది B కాంప్లిమెంట్ అని. టోటల్ B సెట్లో ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ ఏలో వెళ్ళిపోయింది. ఏలో తీసేసుకున్నాం ఆల్రెడీ. సో ఇంకా ఎలిమినేట్ అయిన ఈ పార్ట్ మాత్రమే ఉంది. సో దీన్ని ఏమని రాయొచ్చు? ఇది B మైనస్ ఏ అంటే B కాంప్లిమెంట్ పార్ట్. టోటల్ Bలో నుంచి ఈ పార్ట్ ఇంటర్సెక్షన్ పార్ట్ని ఎలిమినేట్ చేసిన పార్ట్ అనమాట. ఇది కాంప్లిమెంట్ పార్ట్. దీన్ని B మైనస్ ఏగా రాదు. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ అప్లై చేస్తే P of A ప్లస్ P of B మైనస్ ఏ. ఇప్పుడు B మైనస్ ఏ ఏమవుతుందో చూడండి. B మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సెట్ Bలో నుంచి, టోటల్ ఈవెంట్ Bలో నుంచి ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ని ఎలిమినేట్ చేస్తేనేగా ఈ B మైనస్ ఏ వస్తుంది. B మైనస్ ఏ అంటే ఈ టోటల్ Bలో నుంచి ఇంటర్సెక్షన్ పార్ట్ని ఎలిమినేట్ చేస్తే B మైనస్ ఏ వస్తుంది. అంటే B మైనస్ ఏ ఇంటర్సెక్షన్ B. సో ఎలిమినేట్ చేయాల్సిన పార్ట్ ఏంటి? టోటల్ B ఈవెంట్లో నుంచి ఈ ఇంటర్సెక్షన్. ప్రాబబిలిటీ ఆఫ్ B మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ B మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ B, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రాబబిలిటీ ఆఫ్ B మైనస్ ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ B. సో ఈ థీరం ప్రూఫ్ కంప్లీట్ అయిపోయింది చూడండి. కేస్ 1 నుంచి ప్రూవ్ అయింది. P ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. ఇప్పుడు కేస్ 2లో నుంచి ఇంటర్సెక్షన్ అనేది నాన్ ఎంటీ అని తీసుకున్నాం. అంటే సమ్ ఎలిమెంట్స్ అనేవి ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని తీసుకుంటే P ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సో కేస్ 1 కేస్ 2 నుంచి ఏం అబ్జర్వ్ చేసాం? బై కేస్ 1 అండ్ కేస్ 2. P of A union B is equals to P of A plus P of B minus P of A intersection B. ఇది ఎడిషన్ థీరం. ఎడిషన్ థీరం 2 థీరం ప్రూవ్ అయింది. హెన్స్ ప్రూఫ్. ఎడిషన్ థీరం మీద ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. Find the probability of drawing an ace card or a spade card from well shuffled pack of 52 cards అని చెప్పనన్నా. టోటల్ 52 కార్డ్స్లో ఒక ఏస్ కార్డ్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాబబిలిటీ ఆర్ అంటే ఏ యూనియన్ బి అడుగుతున్నారు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు డ్రాయింగ్ ఎన్ ఏస్ కార్డ్. నెక్స్ట్ బి అనేది ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్
ఏ స్పేడ్ కార్డ్. బి అనే ఈవెంట్ డ్రాయింగ్ ఏ స్పేడ్ కార్డ్ అని చెప్పానని. ఇప్పుడు మనం ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు టోటల్ కార్డ్స్ ఎన్ని 52. 52లో ర్యాండమ్గా ఒక కార్డుని తీసినాం కనుక 52 C1 అంటే 52. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ఈవెంట్ ఏంటి డ్రాయింగ్ ఎన్ ఏస్ కార్డ్. టోటల్ 52 కార్డ్స్లో ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి. 4C1 ఇచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ అలాగే ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే స్పేడ్ కార్డ్ని డ్రా చేయటం కదా. టోటల్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 13C1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 13. స్పేడ్ కార్డ్స్లో నుంచి ఒక కార్డ్ని డ్రా చేయటం. సో 13C1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 13. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎడిషన్ థీరం బేస్ చేసుకొని. నెక్స్ట్ ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు స్పేడ్ కార్డ్స్లో ఒక ఏస్ కార్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ అనే ఈవెంట్ కూడా ఏస్ కార్డ్స్ కదా. టోటల్ 52 కార్డ్స్లో నుంచి 4 ఏస్ కార్డ్స్ని తీసుకుంటే అందులో 4లో క్లబ్స్ నుంచి, నెక్స్ట్ స్పేడ్స్ నుంచి, డైమండ్స్ నుంచి, నెక్స్ట్ హార్ట్స్ నుంచి తీసుకుంటాం. ఇప్పుడు దీనిలో కామన్గా ఉన్నది ఏంటి స్పేడ్ కార్డ్. స్పేడ్ కార్డ్స్ 13లో కూడా ఒక ఏస్ కార్డ్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఆర్ అని అడిగారు చూడండి. ఏస్ కార్డ్ ఆర్ స్పేడ్ కార్డ్. అదే అండ్ అంటే కనుక ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అని. ఇక్కడ ఆర్ అడుగుతున్నారు అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి అడిగారు. అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. పి ఆఫ్ ఏ అంటే ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ ప్లస్ పి ఆఫ్ బి అంటే ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ అంటే ఎంత 4 బై టోటల్ ఎన్ ఆఫ్ ఎస్ 52 ప్లస్ నెక్స్ట్ ఎన్ ఆఫ్ బి అంటే 13/52 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1/52. టోటల్ వచ్చేది 17 అంటే 16/52. ఫోర్త్ టేబుల్ క్యాన్సిల్ అయితే 4 టైమ్స్ ఇది 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. టోటల్గా 4/13. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.